నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలో ఒక దారుణమైనటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. బీసీ హాస్టల్లో అక్కడ వార్డెన్ లేకపోవడంతో ఇక విద్యార్థుల పట్లనే మనస్పర్ధలు వచ్చేసేసి గొడవ పెట్టుకొని తన్నులాడదాకా పోయింది. ఇక తన్నులాడదాకా పోయి ఒకరినొకరు కొట్టుకుంటే ఓ విద్యార్థి చనిపోయింది. మరి అందుబాటులో ఉండాల్సినటువంటి వార్డెన్ 24 గంటలు అందుబాటులో ఉండాల్సినటువంటి వార్డెను, వాళ్ళ పర్యవేక్షించాల్సినటువంటి వార్డెను, ఆయన లేకపోతే ఓ ఇన్ఛార్జిని ఆడ పెట్టుకొని పోవాల్సినటువంటి వార్డెను కనీసం కొట్టుకొని తిట్టుకొని సత్తా ఉన్నా కూడా పట్టించుకునేటటువంటి నాదుడే ఇక బీసీ హాస్టల్లో లేకపోయింది. కంట్రోల్ తప్పిండ్రు విద్యార్థులు. ఇప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి మనం అన్ని చెప్తేనే వినే పరిస్థితి వాళ్ళు లేదంటే మనం ఇష్టానుసారంగా వదిలేసిపోతే ఇక వాళ్ళు ఇష్టారాజ్యంగా పంచాయతీ పెట్టుకొని కొట్టుకొని, సరే కొట్టుకోవడం చిన్నదో పెద్దదో తిట్టుకోవడం అంటే రైట్, చనిపోయేటటువంటి పరిస్థితి వస్తే మరి ఏడ నిద్రపోతా ఉన్నారు ఆ హాస్టల్ సిబ్బంది అనేది అర్థమైతలేదు. వాచ్మెన్ లేడా, ఇన్ఛార్జి లేడా, లేకపోతే వార్డెన్ లేడా, ఇంకేం అధికారులు లేరా, ఇంకెవరు లేడా, ఆడ ఎవ్వరు లేక ఇష్టానుసారంగా ఇక విద్యార్థులు అయితే కంట్రోల్ తప్పిపోయి వాగ్వాదం జరిగింది. మళ్ళీ చూడండి, ఒకసారి వార్త చూసుకున్నట్టయితే హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో కంట్రోల్ తప్పిన విద్యార్థులు ఏం చేశారంటే, నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలో బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే, వెంకటిని 5గురు విద్యార్థులు కలిసి హతమార్చారట. చూడండి ప్రజలారా, ఒకసారి 5 మంది కలిసి ఇగో ఒక వెంకటి అనేటటువంటి పిల్లగాన్ని ఇష్టానుసారంగా కొట్టి చంపేసిండ్రు. సరే కదా, మరి హాస్టల్లో ఎవడో ఒకడు అందుబాటులో ఉంటే కొట్టేటప్పుడు వాడిని అరుపులా లేకపోతే ఇంకోట అని వినపడతాయి. తోటి విద్యార్థులు పోకపోయినా భయం ఉన్నా కానీ మరి ఆడున్నటువంటి ఇన్ఛార్జో లేకపోతే వాచ్మెనో వార్డెనో ఎవరో ఒకరు పోవాలి కదా. మరి కనీసం దాంట్లో మరి సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉన్నా కూడా మరి సీసీ ఫుటేజ్ల ద్వారాగా మరి ఎట్లయింది, ఏంది, ఎవడెవడు కొట్టిండు, ఏంది అనేది కూడా మరి చూసేటట్టు ఆస్కారం ఉన్నా కూడా మరి ఇక వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఇదంతా కూడా కథ జరుగుతుందని చెప్పి కూడా వార్త మనకి కనబడతా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే, వెంకటిని 5గురు విద్యార్థులు కలిసి హతమార్చిర్రు. వీరి మధ్య చదువుకునే విషయంలో వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇక కేసు దర్యాప్తు చేసి విచారణ అయితే క్లియర్గా మరి నిర్వహిస్తా ఉన్నారట. విచారణ అయితే క్లియర్గా నిర్వహిస్తా ఉన్నారు. ఇది మనకి ఎప్పుడు జరుగుతూ ఉంది వార్త? ఇక పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని చేస్తా ఉన్నారు. మరి ఎందుకు విద్యార్థులను పట్టించుకుంటలేరు, ఏంది కథ అనే విషయాన్ని అయితే మనం చూసుకుంటే మాత్రానికి ఖచ్చితంగా మరి ఉండాలా. మరి అదుపులో ఉండాల్సినటువంటి పిల్లలు కూడా అదుపు తప్పుతా ఉన్నారంటే అక్కడ వార్డెన్ సక్రమంగా లేక పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి, వాళ్ళని కూర్చోబెట్టాలా, మాట్లాడాలా, వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు చేసి ఎవరిని వానికి అప్పచెప్తే మాత్రానికి ఉంటారు. కానీ ఇగో దయచేసి ఇలాంటి చర్యలు కాకుండా ఖచ్చితంగా మరి మీరంతా కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధ, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నం చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.